శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరः గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ భాగవత కథాసుధలు 8వ భాగానికి స్వాగతం సుస్వాగతం. శ్రీకృష్ణ పరమాత్మని కుంతీదేవి ఈ విధంగా స్తుతిస్తోంది. ఓ కృష్ణ, నీవు ఆదిపురుషుడవు, అందరిచేత స్మరింపబడేవాడు, జగత్తు కన్నా వేరుగా ఉండేవాడవు, నాశనము లేనివాడవు, సమస్త భూతములలో లోపల వెలుపల ప్రకాశించేవాడవు, లోకేశ్వరుడు, ప్రభువులకే ప్రభువు, అట్టి నీకు నమస్కారములు అర్పిస్తున్నాను అని ప్రారంభించిన కుంతీస్తవం శ్రీమద్భాగవతంలో పరమ విశిష్టమైనటువంటి స్తోత్రములలో ఒకటి. అందువలన ఆ స్తోత్రంలోని ముఖ్య విశేషాలను ఏ విధంగా కుంతీదేవి ప్రార్థించింది, తనకు భక్తి జ్ఞాన వైరాగ్యాలు కావాలని ఎలా ప్రార్థించిందో మనం తెలుసుకుందాం. కుంతీదేవి శ్రీకృష్ణుని అంటోంది, తెరచాటును నిలబడి నాట్యాన్ని ప్రదర్శించే నటునిలా మాయ అనే తెరచాటున ప్రవర్తించు నీ మహిమ అవాంగ్మానస గోచరమైనది ఓ కృష్ణ. పరమహంసలు, రాగద్వేషాలు లేనివారు, విమల మనస్కులు అయిన మునీశ్వరులకు కూడా నీవు కనపడవు, పరిపూర్ణుడవు. అటువంటి నీవు అజ్ఞానులమైన సంసారంలో మునిగిన మాకు ఎలా దర్శనమిస్తావు? ఓ కృష్ణ, వసుదేవనందన, దేవకీతనయ, నందగోపుని ముద్దుబిడ్డడా, గోవింద, పద్మనాభ, వనజమాల విభూషిత, కమలలోచన, అరవింద సదృశ చరణయుగళ, ఋషికేశ, ఈ విధంగా భక్తితోటి నీకు వందనం ఆచరిస్తున్నాను అంటూ అనేక విధాల స్తోత్రం చేస్తోంది ఆ మహాతల్లి కుంతీదేవి. ఇంకా కుంతీదేవికి తన పుత్రులకి ఎటువంటి కష్టాలు వచ్చాయి ఇదివరలో, ఆ కష్టాలలో శ్రీకృష్ణ పరమాత్మ కృప వలన ఎలా రక్షించబడ్డారు అనే విషయాన్ని ఒక పద్యంలో పోతనామాచ్యులు వారు తెలుపుతున్నారు. తనయులతోడ నే దహ్యమానంబగు జతుగృహం బంధును చావకుండ, గురురాజు వెట్టించు ఘోర విషంబుల మారుతపుత్రుండు మడియకుండ, ధార్తరాష్ట్రుడు సముద్ధతించీరలు వంగ, ద్రౌపదీ మానంబు తలగకుండ, గాంగేయ కుంభజ కర్ణాది ఘనులచే నా బిడ్డలనిలోన నలగకుండ, విరటు పుత్రిక కడుపులో వెలయుచూలున్ ద్రోణనందను శరవహ్ని తృంగకుండ, మరియు రక్షించితివి పెక్కు మార్గములను నిన్ను ఏమని వర్ణింతు నీరజాక్ష. లక్క ఇంట్లో నేను నా బిడ్డలు కాలి భస్మం అయిపోకుండా కాపాడావు. దుర్యోధనుడు కాలకోట విషపూరితాన్నంను భీమునికి తినిపించాడు, అయినా సరే భీముడు మరణించకుండా రక్షించావు. ధృతరాష్ట్ర కుమారుడు చాలా మదంతో ద్రౌపదీదేవి యొక్క వస్త్రములు ఒలువుపోగా ద్రౌపది అవమానం పాలు కాకుండా ఆమె మానవ సంరక్షణాన్ని చేశావు. భీష్మ, ద్రోణ, కర్ణాది వీరాధివీరులచే నా బిడ్డలు యుద్ధరంగంలో నలిగిపోకుండా చేశావు. చివరికి ఉత్తర కడుపులో పెరుగుతున్న గర్భాన్ని అశ్వత్థామ యొక్క బాణాగ్నిచే నాశనం కాకుండా రక్షించావు. ఎన్నో విధాలుగా నన్ను నా బిడ్డను రక్షించావు. నిన్ను నేను ఏమని వర్ణించగలనయ్యా అని కుంతీదేవి స్తుతిస్తోంది. ఈ విధంగా
స్తుతిస్తూ, ఓ పరాత్పర, వసుదేవుడు దేవకి పూర్వజన్మలో అధికమైన తపస్సు చేసినందున నిన్ను పుత్రునిగా జన్మించమని కోరారు కదా. వారి ప్రార్థనను మన్నించి నీవు దానవ సంహారానికే అవతరించావని మరికొందరంటారు. ఇంకా అంటారు, నడి సముద్రంలో మునిగిపోయే ఓడల భరించరాని భారంతో కృంగిపోయే భూమిని ఉద్ధరించడానికి బ్రహ్మదేవుడు ప్రార్థింపగా నీవు అవతారాన్ని పొందావని, కృష్ణావతారాన్ని పొందావని కొందరంటారు. నిన్ను చింతించుచు పాడుచున్ పొగడుచున్ నీ దివ్య చారిత్రముల్ వినుచున్ చూతురుగాక లోకులు ఇతరాన్వేషంబులం చూతురే ఘనదుర్జన్మ పరంపరాహరణ దక్షంబై మహాయోగి వాగ్వినుతంబైన భవత్పదాబ్జయుగమున్ విశ్వేశ విశ్వంభర. ఓ విశ్వేశ్వర, ఓ విశ్వంభర, విశ్వాన్ని భరించేవాడా, నీవు బ్రహ్మాండాలన్నింటినీ నియమిస్తావు, అన్ని లోకాలని భరించేవాడవు నీవు. నీ పాదపద్మాలు అనంత జన్మ పరంపరలను అంతం చేసేవి. యోగీశ్వరులు నిత్యం వేదవాక్యాలతో ప్రస్తుతిస్తారు. నిన్ను స్మరిస్తూ, పొగుడుతూ, గానం చేస్తూ, నీ కథలు శ్రవణం చేస్తూ అలా ఉంటూ ఉంటారు. నీ పాదపద్మాలను అలా చేసిన వారికి మాత్రమే నీ పాదపద్మాలను దర్శించగలిగే భాగ్యం కలుగుతుంది. అన్యులు ఏ మార్గాల వలన అయినా నీ పాదధూళిని కూడా దర్శించలేరు. ఈ సంసార పరంపర ఎంత భయంకరమైందో దీర్ఘము కఠిన పదాలు కలయిన ఈ సమాసంలో పోతనామాచ్యుల వారు ఈ పై పద్యంలో తెలియజేశారు. ఇలా చెప్తూ, కృష్ణ, మాకు నీకన్నా వేరే దిక్కు లేదు. నీ పాదపద్మాలనే పూర్తిగా ఆశ్రయించి బతుకుతున్నావు. మమ్ము విడిచిపెట్టి ద్వారకానగరం వెళ్ళిపోతావా? నీవు నీ కరుణా కటాక్ష వీక్షణాలతో చూడకపోతే యాదవులు కానీ పాండవులు కానీ బ్రతికి బట్టగలరా? ఇంద్రియాలు జీవుని విడిచి ప్రవర్తించగలవా? నీవు లేనిచో మాకు నామరూపాలే లేవు కదా, కీర్తి ప్రతిష్టలు అసలు లేవు. ఇక మాకు హీనదశ రాకుండా పోతుందా? పద్మము, వజ్రము, మత్స్యము ఇత్యాది మంగళ చిహ్నాలతో కూడుకున్నవి నీ పాదాలు. అట్టి నీ అడుగుల చేయి భూమండలమే పునీతమైపోయింది. నీవు మమ్మల్ని విడిచిపెడితే ఈ ప్రాంతం బోసిపోతుంది సుమా, కళావిహీనమైపోతుంది. నీ దయార్ద్రమైన చూపులతో తడుపుబడి ఇచ్చటి జనప్రదేశాలు పూలతోనూ పండ్లతోనూ నిండిన ఔషధులతోనూ చెట్లతోనూ తీగలతోనూ పొదలతోనూ నదీ నదాలతోనూ కన్నుల పండుగగా ఉన్నాయి కదా అని చెప్తూ, యాదవులందు పాండుసుతులందు అధీశ్వర నాకు మోహ విచ్ఛేదము సేయుమయ్య. ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంపుమదీయ బుద్ధి అత్యాదర వృత్తితో గదియునట్లుగా చేయుగదయ్య ఈశ్వరా. యాదవులందు పాండుసుతులందు అంటే తన పిల్లలయందు కూడా ఎటువంటి అనురాగ పాశాన్ని ఉంచకుండా త్రెంచేయమంటాం. మహాసముద్రంలో కలిసిపోయే గంగానదిలాగా నా మనస్సు అంటే కుంతీదేవి యొక్క మనస్సు శ్రీకృష్ణ పాద సంస్మరణలో లగ్నమయ్యేలా చెయ్యవయ్యా అని శ్రీకృష్ణుని ప్రార్థిస్తోంది కుంతీదేవి. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర. శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకర. లోకద్రోహి నరేంద్రవంశదహన లోకేశ్వర. దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక. నీకున్రొక్కెద త్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. శ్రీకృష్ణ, ఓ యదుకులాలంకార, అర్జునుడికి ప్రాణమిత్రమా, శృంగార సముద్ర,
లోకకంటకులైన రాజులను దహించేవాడా, జగదీశ్వర, దేవతలను, బ్రాహ్మణులను, గోగణాలను ఆర్తి నుంచి తొలగించేవాడా, మోక్షప్రదాయక, ఓ కరుణా పయోనిధి, నీకు నమస్కరిస్తున్నాను, నా భవబంధాలు ఖండించు అని కుంతీదేవితో వేదాంతపూర్వకమైనటువంటి వైరాగ్యపూర్వకమైనటువంటి స్తుతిని భాగవతంలో చేసింది పోతనామాచ్యుల వారు మనకు అందించారు. మనం ఇంతవరకు అవతరించాం. రేపు భీష్మస్తుతితోటి మనం ప్రారంభిద్దాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.